కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా ఉంచి వెళ్లిందని, పనులు చేయకుండా మాయ చేసి బిల్లులు సృష్టించిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టు, 3 రాజధానుల అంశం, వ్యవసాయ రంగం సహా పలు విషయాలపై గత జగన్ ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టారు. రైతు పక్షపాతిగా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఎదటి వారి కంటే మెరుగైనటువంటి విధానంలో 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత సుఖీభవ అక్కడితో ఆగల. గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి అంతకితో చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వ్యవసాయ యాంత్రీకరణ విధానాన్ని అంతా కూడా మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి మనకి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ విధానాలు అంటే తెలివి కాదు. ఉరుకోత యంత్రం దగ్గర నుంచి, ట్రాక్టర్ దగ్గర నుంచి, మందు కొట్టుకునే స్పేర్ దగ్గర నుంచి, ఇప్పుడు నూతన విధానంలో డ్రోన్ విధానం దాకా కూడా ఇవాళ మనకి సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ ఒక్క పంపించాడా అంటే మందు కొట్టుకోవడానికి కాట్రాల బిల్లులో అందరూ వ్యవసాయం చాలా చక్కగా చేస్తారు. వర్షంతో కూడా పోరాడి 3 పంటలు పండించగల రైతాంగం ఇక్కడ ఉన్నారు.